తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో A4గా ఉన్న తిరుపతన్నకి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. నిన్న ఇవాళ ఆయన విడుదల కాబోతున్నారు. నేడు జైలు నుంచి విడుదలవుతున్నారు తిరుపతన్న. తనకు బెయిల్ నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు గత ఏడాది అక్టోబర్ 1న జారీ చేసిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ తిరుపతన్న దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నిన్న విచారణ చేపట్టింది. పిటిషనర్ని సాధ్యమైనంత త్వరగా సంబంధిత ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసుల్ని ఆదేశించింది. బెయిల్ మంజూరు సమయంలో ట్రయల్ కోర్టు అవసరమైన షరతులు విధించవచ్చని పేర్కొంది. షరతుల్లో దేన్ని ఉల్లంఘించినా బెయిల్ రద్దు చేయడానికి వీలుంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తిరుపతన్న తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, దామా శేషాద్రి నాయుళ్లు వాదనలు వినిపించారు. ప్రభుత్వం నిరాధార ఆరోపణలతో అరెస్టు చేసి గత 10 నెలలుగా జైల్లో ఉంచినట్టు చెప్పారు. తిరుపతన్నకి ఇంకా ఏడాది మాత్రమే సర్వీస్ మిగిలిందని వివరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా బెయిల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పిటిషనర్ తన అధికారాన్ని, చట్టాన్ని దుర్వినియోగం చేసి ప్రైవేటు వ్యక్తుల ఫోన్ ట్యాప్ చేసినట్లు గుర్తించడం వల్లే అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఈ కేసులో ఆయన పాత్రకు సంబంధించి 3 నెలల్లో దర్యాప్తు చేస్తామని తెలిపారు. 2 పక్షాల వాదనలు పరిశీలించిన అనంతరం జస్టిస్ బివి నాగరత్న బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ తిరుపతన్న విడుదలవుతున్నారు.